స్వాగతం ఫ్రెండ్స్. నేను కొన్ని పెన్నీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేశాను. టెస్టింగ్ పర్పస్. పెన్నీ స్టాక్స్ అంటే జనరల్‌గా రూ. 10 లోపు ఉన్న స్టాక్స్‌ని పెన్నీ స్టాక్స్ అంటాం. ఇవి చాలా రిస్క్ ఉంటది. అడ్వాంటేజ్ గూడా ఉంటది. లైక్ ఏంటంటే ఒక్కొక్కసారి రూ. 1ది రూ. 100, రూ. 300 సమ్‌టైమ్స్ 2000, 3000 రూపీస్ కూడా అవుతాయి. అవి స్మాల్ క్యాప్స్ అంటాం. సో, అగైన్ రూ. 100 లోపున్న స్టాక్స్ లేదంటే పెన్నీ స్టాక్స్ హెవీ రిస్క్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఫండమెంటల్స్ అనేది చాలా మ్యాటర్స్. నేనేంటంటే లాస్ట్ ఇయర్ ఫండమెంటల్స్ అన్నీ గూడా చెక్ చేసి ఒక లిస్ట్ తయారు చేసుకొని దాంట్లో కొద్దిగా అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేశాను టెస్టింగ్ పర్పస్. ఆ రిజల్ట్స్ అనేది షేర్ చేస్తాను. సో, ఇది షేర్ ఖాన్ అకౌంట్ ఫ్రెండ్స్. ఓకే. దీంట్లో నేను ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ అనేది చూద్దాం. ఫస్ట్ వాటి యొక్క రిటర్న్స్ గూడా ఎలా ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు డీసీడబ్ల్యూ పెట్రోకెమికల్స్ దీంట్లో నేను హోల్డ్ చేస్తుంది ఓన్లీ ఒక షేర్ మాత్రమే. ఓకే. అండ్ నేను బై చేసిన ప్రైస్‌ని మనం చూసుకున్నట్టయితే రూ. 19.65 నేను బై చేశాను. ప్రస్తుతం ఉన్న ప్రైస్ మనకి రూ. 38.70. ఓవరాల్‌గా రిటర్న్ ఎంతొచ్చింది దీంట్లో అంటే ఫ్రెండ్స్ మనకి 96% రిటర్న్ అనేది రావటం జరిగింది. అదేవిధంగా ఎఫ్ఈఎల్ రిటైల్ సెగ్మెంట్ ఇది. దీంట్లో కూడా రూ. 11.32కి 32 పైసలకి నేను బై చేశాను. ప్రస్తుతం ఏంటంటే ఇది రూ. 2.85. చూడండి మనం చూసాం రూ. 20ది రూ. 38 అయింది. 100% రిటర్న్ వచ్చింది. బట్ అట్ ద సేమ్ టైమ్ రూ. 11ది మనకి రూ. 3 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓకే. ఓవరాల్‌గా 74% అనేది లాస్ అనేది ఉంది. అదేవిధంగా హెచ్‌సిసి కన్‌స్ట్రక్షన్ కంపెనీ దీనిలో నేను రూ. 9 దగ్గర బై చేశాను ఫ్రెండ్స్. ప్రస్తుతం రూ. 13.40 నడుస్తుంది. ఓవరాల్‌గా పర్సెంటేజ్ రిటర్న్ 47%. హెచ్ఎఫ్సిఎల్ టెలికమ్యూనికేషను నేను బై చేసింది రూ. 25. ప్రస్తుతం అయితే రూ. 66. ఇది బ్యూటిఫుల్ రిటర్న్ 159% రిటర్న్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా హిందూ కాపరు మెటల్ అండ్ నాన్ ఫెర్రస్ సెగ్మెంట్. ఐ మీన్ ఇది సెక్టార్ ఫ్రెండ్స్. ఓకే. నేను డిఫరెంట్ సెక్టార్‌లో ఒక్కొక్కటి టెస్టింగ్ కోసం బై చేశాను. రూ. 25 దగ్గర బై చేశాను. ప్రస్తుతం 66 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓవరాల్‌గా సారీ, నేను బై చేసింది హిందూ కాపరు 96 దగ్గర. ప్రస్తుతం 103 దగ్గర ట్రేడ్ అవుతుంది. 7% రిటర్న్ అనేది వచ్చింది. మార్ఫెన్ ల్యాబ్స్ ఫార్మా అండ్ హెల్త్ ఇది చాలా సార్లు న్యూస్ పేపర్‌లో మనీ కంట్రోల్ కావచ్చు, ఎకనామిక్ టైమ్స్ కావచ్చు, బిజినెస్ స్టాండర్డ్ కావచ్చు, వాటన్నిటిలో కూడా చాలామంది దీని మీద ఏంటంటే ఫోకస్ చేశారు. ఆ టైంలో దీనికి మంచి హైప్ క్రియేట్ అయింది. సో, దీన్ని నేను రూ. 30 దగ్గర బై చేస్తే రూ. 36 దగ్గర దీనికి ప్రస్తుతం నడుస్తుంది. 20% రిటర్న్. ఎన్‌హెచ్‌పిసి పవర్ సెక్టారు 22 దగ్గర నేను బై చేస్తే 34 దగ్గర నడుస్తుంది. ప్రస్తుతం 50% రిటర్న్‌లో ఉంది. ఓరియంట్ పేపరు ఇదొచ్చేసరికి రూ. 20 దగ్గర బై చేస్తే 27 ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి 30% రిటర్న్ అనేది వచ్చింది. ట్రైడెంట్ అగైన్ అనదర్ స్టాక్ ఏంటంటే మార్ఫెన్ ల్యాబ్స్ తర్వాత ట్రైడెంట్ చాలా పబ్లిక్‌లోకి వెళ్ళిన స్టాక్ ఇదని చెప్పొచ్చు. టెక్స్‌టైల్స్. దీన్ని రూ. 9 దగ్గర బై చేస్తే ఇప్పుడు రూ. 40 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 320% రిటర్న్ అనేది వచ్చింది ఈ ట్రైడెంట్‌లో. ఇది వెల్ అండ్ నెక్స్ట్ మనకి హైయెస్ట్ వచ్చింది అండ్ 320 తర్వాత 150 హెచ్ఎఫ్సిఎల్ కమ్యూనికేషన్స్. ఉషా మార్ట్ రూ. 30 దగ్గర బై చేస్తే రూ. 144 ఇదైతే ఎక్సలెంట్ 374% రిటర్న్ అనేది వచ్చింది. సో, సపోజ్ దీంట్లో మనం ఇన్వెస్ట్ చేశామనుకోండి హ్యూజ్ అమౌంట్ ఈ వాటికి మనకి చాలా రివార్డ్ ఇచ్చేది. ఎందుకంటే 375% రిటర్న్ అండ్ ఈవెన్ లార్జ్ క్యాప్ స్టాక్స్ కూడా బ్లీడ్ అవుతూ ఉన్నాయి. బట్ చూడండి మనం ఇక్కడ మల్టిపుల్ స్టాక్స్ ఓకే. విశేష్ ఇన్ఫో గురించి మాట్లాడుకుందాం. ముందు ఐటీ సెక్టారు. దీంట్లో ఏంటంటే 1000 క్వాంటిటీ అనేది తీసుకున్నాను. ఎందుకంటే నేను బై చేసినప్పుడు ప్రైస్ యాక్చువల్‌గా యావరేజ్‌గా 25-30 పైసే. ఇవేంటంటే హెయిర్ కట్ అండ్ టాక్సెస్ ఏదైతే బయింగ్ అప్పుడు బ్రోకరేజెస్ గూడా ఉండేయన్నమాట. సో, ఇది చాలా పాతది. ప్రస్తుతం అయితే 75 పైసా దగ్గర నడుస్తుంది. 78% రిటర్న్ అనేది చూపిస్తుంది. జీలు ఇది పెద్దదే లార్జ్ క్యాప్ అనుకోవచ్చు మనం. 232 దగ్గర బై చేశాను. ప్రస్తుతం ఏంటంటే మనకి 247 దగ్గర నడుస్తుంది. ఓవరాల్‌గా 6% అనేది ఆహ్, ఈ స్టాక్‌లో రిటర్న్ వచ్చింది. సో, ఫ్రెండ్స్ ఇక్కడేంటంటే ఇది ఒక ఇండిసెస్ అనుకోవచ్చు మనం. లైక్ స్మాల్ క్యాప్ అనుకోవచ్చు, పెన్నీస్ క్యాప్ ఇండిసెస్ అనుకోవచ్చు, పేరు పెట్టుకోవచ్చు. ఓవరాల్‌గా మనం ఇన్వెస్ట్ చేసిన ఫండ్ వచ్చేసరికి రూ. 550 మనకి ప్రస్తుతం దీని వాల్యూ. ఓకే. ఆహ్, వర్చువల్ వాల్యూ ఇంకా నేను ప్రాఫిట్ బుకింగ్ గాని, ఎగ్జిట్ గాని అవ్వలేదు. రూ. 829 నడుస్తుంది. ఓవరాల్‌గా మనకి రూ. 278 ప్రాఫిట్ వచ్చింది. 50% రిటర్న్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్ దీంట్లో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. సో, మనం సపోజు ఒక
రూ. 100 అనేది ఇన్వెస్ట్ చేయాలనుకున్నాం అనుకోండి. దాంట్లో 80% లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ 20% స్మాల్ క్యాప్ స్టాక్స్, పెన్నీ స్టాక్స్ కావచ్చు, స్మాల్ క్యాప్ స్టాక్స్ కావచ్చు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది రిస్క్ ఎక్కువ ఉంటది. అండ్ రివార్డ్ గూడా ఉంటది. ఇది ఒక రకంగా గ్యాంబ్లింగ్ మైండ్ సెట్ ఉంటది. ఓకే. ఎందుకంటే వీటి ఫండమెంటల్స్ అనేవి అంత స్ట్రాంగ్‌గా ఉండవు. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ చేంజ్ అయిందంటే జాక్‌పాట్ తగిలినట్టే. లైక్ మనకి ఇక్కడ చూడండి. ఏది మనకి ఉషా మార్ట్ ఐరన్ అండ్ స్టీలు మనకి 145 దగ్గర ట్రేడ్ అవుతుంది. మనం కొన్నది ఎంత అక్కడ రూ. 30. బట్ దీంట్లో వెరీ కాషియస్ ఏంటంటే, ఓకే. పలానా స్టాకు బావుంది. దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి 3,00,000 ఇన్వెస్ట్ చేస్తే లైక్ 10 టైమ్స్ అయిందంటే 3 క్రోర్స్ అవుతది. లేకపోతే 30,00,000 అవుతది. ఇలా ఎప్పుడు గూడా ఆలోచించకూడదు. డైవర్సిఫికేషన్ జేసుకోవాలి. ఇక్కడ ఇండస్ట్రీ మొత్తం గూడా మనం డైవర్సిఫికేషన్ అనేది చేసుకున్నాం. అందులో సపోజ్ మన టైం బాగోక ఎఫ్ఈఎల్ అనేది రిటైల్ సెగ్మెంట్‌లో పెట్టామనుకోండి. దాంట్లో 70% లాస్‌లో ఉండేది ఇప్పటికి కూడా. ఓకే. సో, డైవర్సిఫికేషన్ వల్ల ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ అండ్ ఓవరాల్‌గా మనకి 50% ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. నేను కొన్ని స్టాక్స్ అనేది నిఫ్టీ 500లో సార్ట్ ఔట్ చేసుకుంటున్నాను. మేబీ కపుల్ ఆఫ్ డేస్‌లో కొన్ని పెన్నీ స్టాక్స్‌ని బై చేస్తాను. స్మాల్ అమౌంట్ ఆఫ్ పోర్షన్ అనేది అలొకేట్ చేసి. ఆ లిస్ట్ కూడా మీతో షేర్ చేస్తాను. ఎన్ని క్వాంటిటీ బై చేశాను, ఏ ప్రైస్ దగ్గర బై చేశాను అండ్ స్టాక్ సెక్టార్ ఏంటి మొత్తం కూడా మనం డెఫినెట్‌గా ఓపెన్‌గా షేర్ చేస్తాను ఫ్రెండ్స్. అది ఈ రోజుకి వీడియో. అండ్ పెన్నీ స్టాక్స్ ఈజ్ నాట్ ఏ బ్యాడ్ ఐడియా. బట్ గ్రీడ్ అనేది మనం కంట్రోల్‌లో ఉంచుకొని పెట్టుకోవడం మంచిదని చెప్పేసి ఓవరాల్‌గా నాకు అర్థమైంది. ఓకే ఫ్రెండ్స్. స్టే ట్యూన్. హ్యాపీ వీకెండ్. ధన్యవాదాలు.